సో హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి మనకి త్వరలో డిఎస్సి 2018 అభ్యర్థుల ఎంపిక జాబితా అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఈరోజు పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎస్సి 2018 అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఎంపిక జాబితా తాము ప్రకటిస్తామని పాఠశాల విద్యాశాఖ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అనంతరం అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపడతామన్నారు. కొంతమంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికైతే వారు ఎంపిక చేసుకున్న పోస్ట్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి నెల చివరి వారం నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి ఫైనల్ లిస్ట్కి సంబంధించి అదేవిధంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీని గురించి ఏ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికెట్లు అనేది మీ దగ్గర ఉండాలనేది కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరైతే టెట్ 1లో కానివ్వండి, టెట్ 2లో కానివ్వండి క్వాలిఫై ఉంటారో వాళ్ళ దగ్గర టెట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఒక జిరాక్స్ కాపీ అయితే మీ దగ్గర ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ మెమో, మీరు డిఈడి చదువుంటే డిఈడి ఒరిజినల్ మార్క్స్ మెమో, లేదా బీఈడి చదువుంటే బీఈడి ఒరిజినల్ మార్క్స్ మెమో, ఈ విధంగా డిగ్రీ చదివిన అభ్యర్థులకు సంబంధించి డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ మీ దగ్గర అయితే ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి మీ దగ్గర అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, లేదా ఓటర్ ఐడి కార్డ్ కానివ్వండి, ఏదో ఒక ఐడి కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఇంకెవరైతే స్పోర్ట్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈ విధంగా ఏ స్థాయిలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సర్టిఫికెట్లు ఉంటే అవి కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇంకెవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి అని చెప్పేసి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించి సర్టిఫికెట్లు లేనట్లయితే మీ నెక్స్ట్ ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చేస్తారని చెప్పేసి కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేసి డ్రైవ్కి కనెక్ట్ అయ్యి దీన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే మీ మొబైల్లో చదువుకోవచ్చు. క్యాష్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి, ఎవరైతే ఏపీడిఎస్సి 2018లో మంచి మార్కులు సాధించారో వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. పీఈటీకి సంబంధించి, తెలుగు పండిట్కి సంబంధించి, అదేవిధంగా రిజల్ట్కి సంబంధించి ఇంకా ఎవరికైతే రిజల్ట్ రాలేదో, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు, దానికి సంబంధించి మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. దాని గురించి ఏమైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.